ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాగణపతి శరభవాహన గండబేరుండ వినాయక అవతారంలో కొలువుదీరనున్నారని లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తెలిపారు. బుధవారం లంబోదర గణేష్ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడి కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లంబోదర ఉత్సవ కమిటీ ఏర్పడి 3 సంవత్సరాలు గడిచిందన్నారు. మొదటి సంవత్సరం తంజావూరు సెట్టింగ్ వేసి రాష్ట్రంలో పేరు పొందే విధంగా ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. రెండవ సంవత్సరం మహారాష్ట్ర పూణేలోని త్రిశూద్ గణపతి ఆలయం సెట్టింగ్ వేసి 3 తొండాల వినాయకుణ్ణి ప్రతిష్ఠించామన్నారు. ఈ సంవత్సరం శరభవాహన గండబేరుండ వినాయక అవతారంలో కొలువుదీరనున్నారని అన్నారు. నేటి తరానికి తెలియజేసే విధంగా వినాయకుణ్ణి తీర్చిదిద్దడం జరిగిందని రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జి దాట్ల చక్రవర్తన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొని తమ సలహాలు సూచనలు చేశారు. లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పడి 3 సంవత్సరాలు, ఇది 3వ సంవత్సరం. మొదటి సంవత్సరం అతి తక్కువ మందితో అనుకున్నా కూడా 50 మంది కమిటీ ఫామ్ అయ్యి ఈరోజు మొదటి సంవత్సరం తమిళనాడులోని తంజావూరు సెట్టింగ్ని వేసి నెల్లూరు నగరంలో ఈ రాష్ట్రంలోనే పేరు వచ్చే విధంగా మొదటి సంవత్సరం 2024లో మన లంబోదర గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక 2025 మీ అందరికీ తెలుసు, మహారాష్ట్ర పూణేలోని త్రిశూద్ గణపతి ఆలయం చరిత్ర నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలకు 90% తెలియనటువంటి గుడిని నెల్లూరు నగరానికి తీసుకొని వచ్చి ఆ గుడి సెట్టింగ్ వేసి 3 తొండాల వినాయకుడు నెమలి వాహనం ఆ వినాయకుడిని తీసుకుని వచ్చి 2025 లంబోదర గణేష్ ఉత్సవాలు జరపడం జరిగింది. ఇక 3వ సంవత్సరం 2026 ఈసారి మన లంబోదర గణేష్ కమిటీ అందరూ కూడా ఈసారి వినూత్నంగా ఉండాలి, గత 2 సంవత్సరాల కన్నా ఈసారి భిన్నంగా ఉండాలని మా కమిటీ సభ్యులందరూ కూడా తీర్మానించి ఈసారి మా వినాయకుడు శరభ వాహన గండబేరుండ వినాయకుడు. నేటి తరానికి మన పురాణాల్లో ఉన్న కొన్ని వైభవంగా మన పురాణాల్లో రచించిన కొన్ని కథలను నేటి తరం ప్రజలకి తెలియజేసే విధంగా కొన్ని పురాణాల్లో ప్రస్తావించబడిన మన యథార్థ సంఘటనను ఉద్దేశిస్తూ ఈ వినాయకుడి రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. ముఖ్యంగా హిరణ్యకశిపుని వధ అనంతరం నరసింహస్వామి కోపోద్రిక్తుడై సృష్టిని విలయ తాండవం చేస్తున్న సమయంలో దేవతల ప్రార్థనల మేరకు ఆ మహాశివుడే స్వయంగా ఒక శరభ మృగ అవతారంలో ధరిస్తాడు. ఈ శరభ మృగం 8 కాళ్లతో సగం మనిషి ఆకారంలో సింహం తల రూపంలో ఒక భయానకంగా ఇది సృష్టించబడుతుంది మహాశివుని చేత. ఈ సర్వముగ్రం ఎప్పుడైతే నరసింహస్వామిని కోపాన్ని శాంతింపజేస్తుందో ఈ సర్వముఖం కూడా విపరీతమైన కోపానికి లోనై అదేవిధంగా సృష్టి నాశనానికి విపత్తుకు కారణమైనప్పుడు దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించగా శ్రీ మహావిష్ణువు 2 తలల ఒక భయంకర గంభీర పక్షి రూపాన్ని ధరించి 100 ఏనుగులు బలం కలిగిన ఆ పక్షి రూపాన్ని ధరించి ఈ శరభ వాహనాన్ని శాంతింపజేయడం జరుగుతుంది. ఈ పురాణ కథ ఆధారంగా ఈసారి మన వినాయకుడిని ప్రత్యేకంగా కలకత్తాలో అమ్మవారి విగ్రహాలు దసరా ఉత్సవాలు విశిష్టంగా తయారు చేసే విగ్రహాలు తయారు చేసే వారి నుంచి 8 మంది కళాకారుల్ని గత 20 రోజుల నుంచి నెల్లూరులో తీసుకొచ్చి వారి చేత ఈసారి ఈ పురాణ కథన ఆధారంగా కొంతమంది పండితులతో కొంతమంది కళాకారులతో చర్చించి ఒక అద్భుతమైన రూపాన్ని మేము చేయడం జరుగుతుంది.
శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు. 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు. 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు. 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200. 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000. కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500. వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899. 2 బ్రాండెడ్ లెగిన్స్ 299. 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899. 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.